హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణలో మోస్ట్ ఫేమస్ అయిన సొరకాయ సర్వపిండి తెలిసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు. తెలవలేని వాళ్ళు వీడియో చూసి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా మనం వేసే ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ అయినది. ఈ రెసిపీకి ఆయిల్ కూడా ఎక్కువ అవసరం లేదు, జస్ట్ కొంచెం ఉంటే సరిపోతుంది. చాలా బాగుంటాయి. వీడియోలోకి వెళ్ళిపోదాం, స్కిప్ చేయకుండా చూసేయండి. వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకొని ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకున్నాను. కరివేపాకు కొంచెం, ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకున్న కొంచెం పచ్చిశనగపప్పు, వేయించుకొని పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు, టేస్ట్కి తగ్గట్టుగా కారం, సాల్ట్, అల్లం ముక్కలు, తురుముకొని పెట్టుకున్న సొరకాయ అదే ఆనపకాయ అండి, సొరకాయ ఆనపకాయ అని కూడా అంటారు. ఇవన్నీ వేసుకొని మంచిగా అన్నీ బాగా వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులు కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటాయి అండ్ హెల్దీ కూడా. అన్నీ వాటర్ ఏమి యాడ్ చేయకుండా ఫస్ట్ అన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ విధంగా ఆ కన్సిస్టెన్సీలో ఇంకొండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. పైన జస్ట్ కొంచెం 1 స్పూన్ ఆయిల్ అలా వేసి మొత్తాన్ని ఒకసారి జస్ట్ కొంచెం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకో. మనం దలసరిగా ఉండే ప్యాన్ కానీ ఏదైనా దలసరిగా ఉండే గిన్నె, కడాయి ఎందులోనైనా పర్లేదు, జస్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ అప్లై చేసి మనం చపాతీ ఉండ ఎలా అయితే చుట్టుకుంటామో దానికన్నా కొంచెం పెద్ద ఉండ చుట్టుకొని ప్యాన్కి మొత్తాన్ని స్ప్రెడ్ చేసి మధ్య మధ్యలో చిన్న చిన్న హోల్స్ పెట్టుకుంటే లోపల కూడా బాగా కుక్ అయ్యి క్రంచీగా చాలా బాగుంటాయి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిస్తే చాలా బాగా కుక్ అవుతాయి. జస్ట్ మన హోల్స్ పెట్టుకున్నాం కదా, ఆ హోల్స్లో జస్ట్ కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రై అవసరం లేదు. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఈ విధంగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత టర్న్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచితే మనకి రెడీ అయిపోతుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతుంది. బయట క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత తీసేసుకొని మిగతా పిండిని కూడా ఇలా చేసుకోవడమే. చాలా ఈజీ, చాలా సింపుల్ అండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఎప్పుడు ట్రై చేయలేని వాళ్ళు ట్రై చేయండి. మనం వేసిన పప్పులన్నీ, నువ్వులు మనం తింటుంటే పళ్ళకి తగులుతుంటూ చాలా బాగుంటాయి. పిల్లలకి ఈవినింగ్ ఆయిల్ ఫుడ్, డీప్ ఫ్రై ఐటమ్స్ కాకుండా ఇలా హెల్తీగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.